వెల్కమ్ టు సీజే టీవీ. సీజే టీవీలో ప్రతిరోజు మనం సినిమా వార్తలు తెలుసుకుంటున్నాం. అదే క్రమంలో ఈరోజు ప్రధాన దినపత్రికల్లో వచ్చినటువంటి సినిమా వార్తలు ఏంటో చూసేద్దాం. ముందుగా ఈనాడు సినిమా పేజీలో ఏముందో చూసేద్దాం. తండ్రిగా కొడుకుగా కథానాయకుడు అల్లు అర్జున్, దర్శకుడు అట్లీ కలయికలో ఓ బహుభాషా చిత్రాన్ని రూపొందుతోంది. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తున్నారు. దీపికా పదుకొనే కథానాయిక. చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా అల్లు అర్జున్ 4 పాత్రల్లో కనిపించినట్టుగా ప్రచారం సాగుతోంది. అయితే చిత్ర సన్నిహిత వర్గాల సమాచారం ప్రకారం దీంట్లో ఆయన తండ్రి కొడుకుగా 2 పాత్రల్లో కనువిందు చేయనట్లుగా తెలిసింది. ఇప్పటికే 2 పాత్రల కోసం లుక్స్ కూడా ఫైనల్ అయ్యాయి. ఇది సమాంతర ప్రపంచం పునర్జన్మల కాన్సెప్ట్తో ముడిపడి ఉన్న ఆసక్తికర కథతో రూపొందుతోంది అని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ఈ సినిమా కోసం ఓ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తుంది చిత్ర బృందం. దీనికోసం హాలీవుడ్ కు చెందిన ఓ ప్రముఖ VFX సంస్థ రంగంలోకి దిగింది. దీంట్లో దీపికతో పాటు మృణాల్ ఠాకూర్, రష్మిక కూడా నాయకులుగా కనిపించినట్లుగా ప్రచారం సాగుతోంది. ఇది అల్లు అర్జున్ అట్లీ కాంబినేషన్ అయితే క్రేజీ అప్డేట్స్ అయితే ఉన్నాయి. దీని మీద అదే విధమైనటువంటి ఎక్కువ లెవెల్లో ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అట్లీ మంచి దర్శకుడు, దాంతోపాటుగా అల్లు అర్జున్ పుష్ప 2 తోటి వరల్డ్ వైడ్ గా మంచి ఆదరణ అయితే పొందినటువంటి క్రమంలో ఈ యొక్క అల్లు అర్జున్ అట్లీ సినిమాకి హై లెవెల్ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. దీనికి తగ్గట్టుగానే దాంట్లో హాలీవుడ్ టెక్నీషియన్స్ తో వర్క్ చేయించడం కూడా ఒక అద్భుతం అని చెప్పాలి. ముఖ్యంగా VFX సంబంధించిన దాంట్లో హాలీవుడ్ సినిమాకి చేసినటువంటి కళాకారులు ఎవరైతే ఉన్నారో ఆ యొక్క టెక్నికల్ టీం అయితే పనిచేస్తూ ఉంది. ఈ క్రమంలో దీంట్లో 3 పాత్రలు 4 పాత్రలు అని చెప్పి రకరకాల గాసిప్స్ అయితే వచ్చాయి. కానీ ఫైనల్ గా దీంట్లో తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పేసి ఒక తాజా ఇన్ఫర్మేషన్. దీంట్లో మనం అనుకున్నట్టుగా దీపికా పదుకొనే, అలానే మృణాల్ ఠాకూర్, రీసెంట్ గా రష్మిక మందన పేరు కూడా వినిపిస్తుంది. ఈ క్రమంలో 3 హీరోయిన్లు దాదాపుగా కన్ఫర్మ్ అయినట్టుగా తెలుస్తూ ఉంది. ఇది అట్లీ అల్లు అర్జున్ సంబంధించినటువంటి సినిమా యొక్క తాజా అప్డేట్. ఇకపోతే చిరంజీవి సంబంధించినటువంటి ప్రత్యేక గీతం కోసం సంసిద్ధం అని చెప్పేసి ఒక ఆర్టికల్ అయితే రాశారు. ఇక్కడ కథానాయకుడు చిరంజీవి, దర్శకుడు వశిష్ఠ కలయికలో రూపొందుతున్న పాన్ ఇండియా చిత్రం విశ్వంభర యువి క్రియేషన్ సంస్థ నిర్మిస్తుంది. త్రిష, ఆషిక, రంగనాథ్ కథానాయకులు. ఇది ఓ పాట మినహా ఇప్పటికే చిత్రీకరణ ముగించుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఆ మిగిలి ఉన్న ఒక ప్రత్యేక గీతాన్ని తెరకెక్కించేందుకు సినీ వర్గాలు సిద్ధమవుతున్నాయి. దీనికోసం బాలీవుడ్ భామ మౌని రాయ్తో కలిసి చిరు ఈ నెలాఖరు నుంచి రంగంలో దిగినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఈ పాట కోసం హైదరాబాద్ లో ఓ భారీ సెట్ ను సిద్ధం చేస్తోంది చిత్ర బృందం. ఇప్పుడు ఈ పనులు శరవేగంతో జరుగుతున్నాయని తెలిసింది. ఈ ఒక్క పాట భీమ్స్ సిసోడియో స్వరాదించగా ఈ చిత్రీకరణలో మిగిలిన అన్ని గీతాలను ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. ఆధ్యాత్మిక అంశాలతో ముడిపోయిన ఈ సోషియో ఫ్యాంటసీ థ్రిల్లర్ సెప్టెంబర్ లేదా అక్టోబర్లో తెరపైకి వచ్చే అవకాశం ఉంది అని ప్రచారం సాగుతోంది. త్వరలోనే విడుదల తేదీపై అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇక ప్రస్తుతం చిరంజీవి అనిరావిపూడి కలయికలో రూపొందుతున్న కొత్త సినిమా శరవేగంగా చిత్రీకరణ చేసుకుంటుంది. ఇది వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది. చిరంజీవి విశ్వంభర సంబంధించి అయితే చాలా రకాల గాసిప్స్ అయితే ఫిలిం నగర్లో చక్కర్లు పడుతున్నాయి. దాంట్లో ముఖ్యంగా VFX అనుకున్న రేంజ్లో రాకపోవడం వల్లనే ఎవరు కూడా సాటిస్ఫాక్షన్ కాకపోవడంతో మళ్ళీ తిరిగి ఆ యొక్క VFX వర్క్ని చేస్తున్నారు. అందుకే డిలే అని చెప్పి అంటున్నారు. దాంతోపాటుగా ఒక ప్రత్యేక గీతాన్ని భీమ్ సిసోడియో ఈ మధ్య మనం చూసాం. వరుస విజయాలతోటి దూసుకు వెళ్తున్నటువంటి సంగీత దర్శకుడు భీమ్ సిసోడియో ఈ యొక్క ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టుగా బాగా చేస్తున్నాడనేటువంటి ఇంటెన్షన్ తోటే అనిల్ రావిపూడి గత సినిమా అయినటువంటి సంక్రాంతికి వస్తున్నానికి అద్భుతమైన ట్యూన్స్ అందించినటువంటి భీమ్ సిసోడియో మళ్ళీ చిరంజీవి అనిల్ రావిపూడి కాంబినేషన్ వచ్చే సినిమా కూడా ఆయనే మ్యూజిక్ చేస్తున్నారు. ఇదే క్రమంలో ఇప్పుడు చిరంజీవి ఏదైతే విశ్వంభర సినిమా రిలీజ్ కుందో దాంట్లో కూడా ఒక ప్రత్యేక గీతాన్ని భీమ్స్తో చేయించడం అనేది ఇక్కడ మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయమే. ఎందుకంటే కీరవాణి ఒక ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టరు, మంచి సంగీత దర్శకుడు, గాయకుడు కూడా. అలాంటిది కీరవాణి కాదని ఒక పాటని సిసోడియోకి ఇవ్వడం అనేది కొద్దిగా అంటే డిఫరెంట్గా ఉంటుందన్నా, లేకపోతే ఆ జోనర్ కీరవాణి అంత సాటిస్ఫైగా చేయలేదు అనేది మనం కొద్దిగా ఆలోచించాల్సిన విషయం. ఏదేమైనా కూడా ఇలా ఒక సినిమాకి 2 మ్యూజిక్ డైరెక్టర్స్ చేయడం అనేది కూడా కొంత అడ్వాంటేజ్ సినిమాకి కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది. అది ఒక ప్రత్యేక గీతం కాబట్టి దాన్ని డిఫరెంట్గా కూడా చేసి ఉండేటువంటి అవకాశం అయితే ఉంది కాబట్టి అలా ఇచ్చారని చెప్పేసి కూడా మనం భావించవచ్చు. ఇది చిరంజీవి సంబంధించినటువంటి తాజా అప్డేట్. ఇకపోతే
ఇది చూసి గెటప్ చూసి ఎవరితను చెప్పి అందరూ అనుకున్నాం, కానీ కింద చెప్పారు ఎవరంటే శివరాజ్ కుమార్ పెద్ది నుంచి గౌర్ నాయుడు వచ్చాడు. అంటే పెద్దిగా ప్రేక్షకులను పలకరించేందుకు ఉన్నారు కథానాయకుడు రామ్ చరణ్. ఆయన టైటిల్ పాత్రలో నటిస్తున్న ఈ పాన్ ఇండియా చిత్రాన్ని బుచ్చిబాబు సానా తెరకెక్కిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సుకుమార్ రైటింగ్ సమర్పణలో ఈ వెంకట సతీష్ కిలార్ నిర్మిస్తున్నారు. జాన్వీ కపూర్ కథానాయిక. దీంట్లో శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. శనివారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి తన పాత్రకు సంబంధించి ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఆయన ఇందులో గౌర్ నాయుడు అనే శక్తివంతమైన పాత్రలో కనువిందు చేసేందుకు ఉన్నట్టుగా ప్రచార చిత్రంలో స్పష్టం ఇచ్చారు. ఇది ఆటలతో ముడిపడిన బలమైన భావోద్వేగాలతో నిండిన కథతో ముస్తాబవుతోంది. చరణ్ దీంట్లో ఆట కూలీగా కనిపించినట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 27న థియేటర్లోకి రానుంది. ఈ చిత్రానికి సంగీతం ఏఆర్ రెహమాన్, ఛాయాగ్రహణం రత్నవేలు. ఇది పెద్ది సంబంధించిన తాజా అప్డేట్ అయితే వచ్చింది. దీనికి కారణం ఏంటంటే శివరాజ్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా శివరాజ్ కుమార్ పెద్దిలో ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్ చేస్తున్న నేపథ్యంలో గౌర్ నాయుడు అనేటువంటి పేరున ఆ పాత్రకు సంబంధించిన ఫస్ట్ లుక్ను అయితే ఇక్కడ రిలీజ్ చేశారు. ఇది అతని యొక్క లుక్ పక్కా గ్రామీణ వాతావరణంలో 1980s ఆ టైంలో గ్రామీణ వాతావరణంలో ఉన్నటువంటి పరిస్థితుల్ని అద్దం పట్టే విధంగా ఒక పీరియాడిక్ మూవీని తెరకెక్కిస్తున్నాడు బుచ్చిబాబు బుచ్చిబాబు. సో ఇది దానికి సంబంధించిన వివరాలు. ఇక్కడ మన త్రిబులార్లో సీత ప్రేమ యుద్ధానికి ఏర్పాట్లు. గతేడాది జిగ్రా సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించింది బాలీవుడ్ అందాల తార అలియా భట్. ఇప్పుడు ఆమె ఓ ప్రేమికురాలిగా తెరపై సందడి చేయడానికి ముస్తాబవుతోంది. ఆమె రణ్బీర్ కపూర్ జంటగా లవ్ అండ్ వార్ సినిమాతో నటిస్తున్న సంగతి తెలిసిందే. సంజయ్ లీలా బన్సాలి దర్శకత్వం వహిస్తున్నారు. విక్కీ కౌశల్ కీలక పాత్ర పోషిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ చిత్రానికి కీలక యాక్షన్ సీక్వెన్స్ తెరకెక్కించడానికి సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ ఏడాది చివరి నాటికి చిత్రీకరణ పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు దర్శకుడు. ఇందులో భాగంగానే విక్కీ రణబీర్ల మధ్య కొన్ని ముఖాముఖి సన్నివేశాలను చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. దీనికోసం భారీ సెట్ ను ఏర్పాటు చేశారు. ఆగస్టులో మొదలు కానుంది షెడ్యూల్. ప్రేమ కోసం జరిగిన ఓ యుద్ధంలో అలియా కూడా పాల్గొంటుందని చిత్ర సన్నిహిత వర్గాలు తెలియజేశారు. అలియా భట్ గురించి మనకు తెలుసు. మహేష్ భట్ మనవరాలు అయినటువంటి అలియా భట్ చాలా తక్కువ టైంలోనే మంచి పాపులారిటీ పొందింది. చాలా చిన్న ఏజ్ చైల్డ్ ఆర్టిస్ట్గా సినీ రంగాల్లోకి వచ్చినటువంటి అలియా భట్ ఈ లేడీ ఓరియంటెడ్ సినిమాలు లాంటి కూడా అద్భుతమైన సినిమాలు కూడా చేసి మంచి పేరునైతే సంపాదించుకున్నారు. చాలా తక్కువ ఏజ్లో మంచి స్థాయికి వెళ్ళింది అలియా భట్. మనకి త్రిబులార్లో మనకి రామ్ చరణ్కి తోడుగా రాముడికి తోడుగా సీత క్యారెక్టర్ చేసినటువంటి అలియా భట్ నిడివి కొద్దిగా అయినా కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చేశారు. ఆ విధంగా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యారు. దాని తర్వాత ఎన్నో విజయవంతమైన హిందీ సినిమాల్లో నటించిన అలియా భట్ కొత్తగా జిగ్రా అనే సినిమాతోటి ఆల్రెడీ సూపర్ హిట్ అందుకుంది. ఇప్పుడు కొత్తగా వస్తున్నటువంటి లవ్ అండ్ వార్ అనే సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన తాజా వివరాలు. ఇక్కడ రాష్ట్రపతి చప్పట్లు కొట్టడం చూసి నా కళ నిజమైంది అనుకున్నాను అన్నారు అనుపమ్ ఖేర్. భారత సాయుధ దళాల ధైర్యంగా త్యాగాలకు నివాళిగా రూపొందిన చిత్రం తన్వి ది గ్రేట్. ఈ సినిమా అనుపమ్ ఖేర్ నటిస్తూ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రాన్ని భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము వీక్షించారు. రాష్ట్రపతి భవన్లో ఆమె కోసం ఈ చిత్రాన్ని ప్రత్యేకంగా ప్రదర్శించారు. ద్రౌపది ముర్ము మా సినిమా చూడటం మాకు గర్వంగా ఉంది. చిత్రం పూర్తయిన చివరిలో ఆమె చప్పట్లు కొట్టడం చూసి నా కళ నిజమైంది అనుకున్నాను అని ఆనందం వ్యక్తం చేస్తూ ఫోటోలను ఇన్స్టాలో పంచుకున్నారు అనుపమ్ ఖేర్. ఈ చిత్రం ఈ నెల 18న రానుంది. శుభాంగి దత్ ప్రధాన పాత్ర పోషించింది. ఈ చిత్రంలో జాకీ ష్రాఫ్, అరవింద్ స్వామి, బొమన్ ఇరానీ తదితరులు నటించారు. ఇది అనుపమ్ ఖేర్ అద్భుతమైన నటుడు. ఈ విషయంలో ఎటువంటి డౌట్ లేదు. కాకపోతే ఈ మధ్య సినిమాలు బాగా తగ్గించారు. అటువంటి నటులు కంటిన్యూగా సినిమాలు చేస్తే బాగుంటుంది. మంచి అద్భుతమైన నటన చూపించేటువంటి అనుపమ్ ఖేర్ ఒక దేశభక్తి, ఒక ఆర్మీ సంబంధించినటువంటి సాయుధ దళాల ధైర్యం త్యాగాలకు నివాళి చేస్తూ తన్వి ద గ్రేట్ అనేటువంటి సినిమాని నిర్మించారు. ఆయన దర్శకత్వం కూడా వహించారు. దాంట్లో నటించి దర్శకత్వం వహించినటువంటి అనుపమ్ ఖేర్ ఆ యొక్క చిత్రాన్ని ప్రత్యేక ప్రదర్శన ద్వారా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారికి చూపించడం జరిగింది. ఆ సినిమా అద్భుతంగా ఉందని చెప్పి ద్రౌపది ముర్ము చప్పట్లు కొట్టడాన్ని తాను చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. నా జన్మ ధన్యమైంది అనేటువంటి మాట కూడా ఆయన చెప్పారు. ఇది అనుపమ్ ఖేర్ సంబంధించినటువంటి తాజా ఇది ఇన్ఫర్మేషన్. ఇకపోతే ఇతను తెలుసు మనకి బాహుబలి కెమెరామెన్ ఎవరైతే సింథిల్ కుమార్, ఛాయాగ్రాహకుడిగా కేకే సింథిల్ కుమార్ ప్రతిభ గురించి తన శక్తి సామర్థ్యాల గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు.
రాజమౌళి ఆస్థాన టెక్నీషియన్ గా సై ఛత్రపతి నుంచి మొదలు బాహుబలి RR వరకు ఎన్నో విజయవంతమైన సినిమాలకు పనిచేశారు. ఇప్పుడు ఆయన కిరీటి హీరోగా పరిచయం అవుతున్న జూనియర్ కు ఛాయాగ్రహణం అందించారు. రాధాకృష్ణ తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా సినిమా ఈ నెల 18న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే శనివారం హైదరాబాద్లో విలేకరులతో చిత్ర విశేషాలు పంచుకున్నారు సెంథిల్. ఆయన చెప్పేది మెయిన్ ఏంటంటే, బలమైన కథ లేకపోతే ఎన్ని హంగులు ఉన్నా వృధానే. బాహుబలి RRR లాంటి భారీ సినిమాల తర్వాత జూనియర్ లాంటి సినిమా చేయడానికి కారణం ఏంటి అని అడిగినప్పుడు, పెద్ద క్యాన్వాస్ చిన్న చిత్రాలే బాగుంటాయి, పెద్ద క్యాన్వాస్ ఉన్న చిత్రాలే బాగుంటాయి, చిన్నవి బాగుండవని ఏం లేదు. ప్రతి సినిమా దేనికదే ప్రత్యేకం. బాహుబలి RRR లాంటి భారీ విజువల్ ఎఫెక్ట్స్ సినిమా తర్వాత ఇలాంటి చిత్రం చేయడం నాకు రిఫ్రెష్గా అనిపిస్తుంది అని చేశాను. పైగా దీంట్లో భావోద్వేగాలు నాకు బాగా నచ్చాయి. ఈ మధ్య ఇలాంటి ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాలు పెద్దగా రావటం లేదు. కాబట్టి ఈ తరుణంలో ఈ సినిమా చేసే అవకాశం రావడం ఆనందంగా ఉంది. నిజానికి దీన్ని మేము 9 నెలల్లో పూర్తి చేయాలనుకున్నాం, కానీ రకరకాల కారణాల వల్ల ఇది పూర్తి అయ్యేసరికి 3 ఏళ్ళు పట్టింది. అబ్బో. ఈ జూనియర్ కథలో మిమ్మల్ని బాగా ఆకర్షించిన అంశాలేంటి? కొత్త హీరో సినిమాలు అనగానే కమర్షియల్ హంగులతో సాగుతుంటాయి. నటనకు అంతగా ప్రాధాన్యత ఇవ్వరు. డ్యాన్సులు ఫైట్లు ఉంటే చాలా ఉంటాయి. వాళ్ళ చిత్రాల్లో ఫ్యామిలీ డ్రామాను సెటప్ చేయడం చాలా కష్టం, కానీ ఈ సినిమా వాటికి పూర్తి భిన్నంగా ఉంటుంది. బలమైన కుటుంబ భావోద్వేగాలతో నిండి ఉంటుంది. ఓ కొత్త హీరో ఇలాంటి సవాళ్ళను స్వీకరించి చేయడం అన్నది నన్ను బాగా ఆకర్షించింది. కిరీటి చూసినప్పుడే తను బాగా కష్టపడే వ్యక్తిని అర్థమైంది. ఓ పెద్ద స్టార్ అయ్యే లక్షణాలన్నీ తనలో ఉన్నాయి. నాకు తెలిసి ఈ మధ్య వచ్చిన కొత్త హీరోల్లో తను బెస్ట్ అని చెప్పవచ్చు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజరు ట్రైలర్లో మంచి ఆదరణ లభించింది. పాటలు కూడా బాగా జనాల్లోకి వెళ్ళాయి. అలాగే ఈ చిత్రంలో జెనీలియా పాత్ర చాలా భిన్నంగా ఉంటుంది. తన పాత్ర చూసి ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు. సినిమాల ఎంపిక విషయంలో మీ ఆలోచనలు ఎలా ఉంటాయి? కథా భావోద్వేగాలు కలిసి ప్రయాణిస్తుందా లేదా చూస్తాను. ఏ జానర్ కథ ఎంచుకున్నా నాకిదే చాలా ముఖ్యం. కథలోని ఎమోషన్స్ మనల్ని కదిలించకపోతే ఎలాంటి హంగులున్నా, ఎంత గ్రాండ్ సెటప్ ఉన్నా ఏ ప్రయోజనం ఉండదు. బాహుబలి సినిమాల తర్వాత నుంచి వరల్డ్ బిల్డింగ్, విజువల్ గ్రాండియర్ అనే దానికి ప్రాధాన్యత పెరిగింది. దీన్ని మీరు ఎలా చూస్తారు అన్నాడు ప్రశ్నకి, బాహుబలి చిత్రాలు పరిశ్రమలో కొత్త మార్పులు తీసుకొచ్చాయి. భారీ బడ్జెట్ సినిమాలు చేయవచ్చు అనే నమ్మకాన్ని ఇచ్చింది. నిజానికి మేము ఆ చిత్రాన్ని ప్రారంభించే నాటికి బిగ్గెస్ట్ హిట్ అంటే మగధీర, కానీ బాహుబలి చిత్రాలు ఆ రికార్డులను బద్దలు కొట్టాయి. ఆ తర్వాత చాలా మంది ఇలాంటి ప్రయత్నాలు చేశారు. అందులో కొన్ని హిట్ అయ్యాయి, మరికొన్ని ఫ్లాప్ అయ్యాయి. అయితే ఈ పరాజయాలకు కారణం ఏంటో తెలుసుకోవాలి. అన్ని చిత్రాలు బాహుబలి కాలేవు. ఏ సినిమాని ఎలా తీయాలో అలా తీయగలిగితేనే ప్రేక్షకులు ఆదరిస్తారు. బలమైన కథ, ఎమోషన్స్ లేనప్పుడు ఎంత పెద్ద వరల్డ్ బిల్డింగ్ ఉన్నా ఏం లాభం? కథ బలంగా ఉన్నప్పుడే ఎలాంటి వరల్డ్ బిల్డ్ అయినా ప్రేక్షకులు నచ్చేస్తోంది. మీ తదుపరి చిత్రాలు అనేటప్పుడు స్వయంభూ, ద ఇండియన్ హౌస్ ఎంతవరకు వచ్చాయి? మీ దర్శకత్వం వైపు వెళ్ళే ఆలోచన ఉందా? బాహుబలి లాంటి జానర్లో సాగే సినిమా స్వయంభూ. వేల ఏళ్ల క్రితం నాటి రాజుల కథతో ఫిక్షన్ చిత్రం ముస్తాబు చేశాం. కొంత ప్యాచ్ వర్క్ మినహా మిగిలిన చిత్రం పూర్తి అయింది. ఈ ఏడాది చివరిలో థియేటర్లకు వచ్చే అవకాశం ఉంది. ఈ ఇండియన్ హౌస్ స్వతంత్రం పూర్వం జరిగిన కథతో రూపొందుతోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఈ స్క్రిప్ట్ను సిద్ధం చేశారు. ఇది ప్రస్తుత చిత్రీకరణ దశలోనే ఉంది. భవిష్యత్తులో దర్శకత్వం వైపు వెళ్ళాలనే ఆలోచన ఉంది. కాకపోతే అన్ని కుదరాలి. నేనైతే కొన్ని కథలపై పనిచేస్తున్నా అని చెప్పారు సెంథిల్. మీరు ఈ చిత్రం కోసమే మహేష్, రాజమౌళిల సినిమాను వదులుకున్నారా? అలా ఏమీ లేదు. ఇది మేము ఇద్దరం అనుకున్నదే. రాజమౌళి ఈసారి కొత్తగా ప్రయత్నించాలనుకున్నారు. గతంలోనూ ఇది జరిగింది. నేను ఆయనతో సై నుంచి కలిసి ప్రయాణిస్తున్నా. మధ్యలో విక్రమార్కుడు, మర్యాద రామన్ ఆ సినిమాలు చేయలేదు. ప్రతి ప్రయాణంలోనూ ఇలాంటి గ్యాప్లు సాధారణమే. మాకిదే తొలిసారి అయితే కాదు. దీనికి ఎవరూ షాక్ అవ్వాల్సిన అవసరం లేదు. మహేష్ సినిమా తర్వాత మరో కథ కుదిరితే మళ్ళీ కలిసి పనిచేస్తాం. సెంథిల్ నిజానికి సినిమాకి అసలు కళ్ళు ఫోటోగ్రఫీ ఆ విషయంలో ఎటువంటి అనుమానం లేదు. ఆ హృదయం దర్శకుడు అనుకోవచ్చు. దర్శకుడు భావించిన దాన్ని మనకు చూపించేది కళ్ళు కాబట్టి, చూసేది కళ్ళు కాబట్టి, కళ్ళు ఎంత ప్రధానమో సినిమా రంగంలో సినిమాకి ఛాయాగ్రాహకుడు, కెమెరామెన్ అంత ఇంపార్టెంట్. దర్శకుడు తను అనుకున్న దాన్ని విజువలైజ్ చేయడానికి ఆ కెమెరామెన్ యొక్క అవసరం అనేది 200% ఉంటుంది. ఆ విషయంలో డౌట్ లేదు. తను అనుకున్నది తను ఫీల్ అవ్వాలి. దర్శకుడు ఏదైతే అనుకున్నాడో, ఎలా చూపించాలనుకున్న దాన్ని కెమెరామెన్ ఫీల్ అయితేనే అవుట్పుట్ వస్తుంది. అప్పుడే దర్శకుడు కూడా సాటిస్ఫై అవుతాడు. దర్శకుడు ఫుల్ సాటిస్ఫై అయ్యే వరకు ఆ షార్ట్స్ తీస్తూ ఉన్నప్పుడే ఫైనల్ అవుట్పుట్ దర్శకుడు సాటిస్ఫై అయినప్పుడే తను అనుకున్న కథని, తను అనుకున్న దృశ్యాన్ని, తను అనుకున్నటువంటి ఫ్రేమ్ని తను అనుకున్న విధంగా చూపించగలుగుతాడు, కథని చెప్పగలుగుతాడు. సో బాహుబలి లాంటి, మగధీర లాంటి అద్భుతమైన సినిమాలు చేసినటువంటి రాజమౌళికి
ఆయన రెండు కళ్ళు ఇతనే సెంథిల్ అనే వ్యక్తి అద్భుతమైన కెమెరామెన్, ఆ విషయంలో డౌట్ లేదు. ఇండియా గర్వించదగేటువంటి సినిమాలు తీసినటువంటి రాజమౌళి వెనుక తన సినిమాల్ని ప్రతి ఒక్క సినిమాని ప్రతి ఒక్క సీన్ని చిత్రీకరించినటువంటి సెంథిల్ ఎంతైనా కూడా అభినందనీయుడు. సో అయితే ఏంటంటే కంటిన్యూగా సినిమాలు చేసినటువంటి సెంథిల్ రాజమౌళి కాంబినేషన్ మహేష్ బాబు సినిమా విషయంలో బ్రేక్ అయింది. సో మేము కావాలనే బ్రేక్ తీసుకున్నాం అంటున్నాడు. బహుశా బడ్జెట్ విషయంలో కావచ్చు, లేకపోతే ఇంకేదైనా కారణం కావచ్చు. రాజమౌళి ఉద్దేశంలో సెంథిల్ని మించినటువంటి టెక్నీషియన్ కావాలనేటువంటి ఉద్దేశంతో కావచ్చు, కానీ ఇదైతే బ్రేక్ అయింది. మహేష్ బాబు సినిమాకి సెంథిల్ చేయట్లేదు. అయితే ఈ గ్యాప్లో కిరీటి హీరోగా మనం గాలి జనార్దన్ రెడ్డి గారి కుమారుడు ఎవరైతున్నాడో కిరీటి హీరోగా వస్తున్నటువంటి జూనియర్ సినిమాకి సెంథిల్ ఫోటోగ్రఫీ అందించారు. దానికి సంబంధించి కథాబలం లేకపోతే ఎంత గ్రాండ్గా చేసినా కూడా సినిమా బెస్ట్ కథాబలం అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అదే ఫ్యూచర్లో సినిమా డైరెక్షన్ కూడా చేసే అవకాశాలు కూడా ఉంది అనేది ఈ యొక్క ఇంటర్వ్యూలో చెప్పారు. జూనియర్ సినిమా గురించి మాట్లాడుతూ జూనియర్ ఒక గొప్ప సినిమా అని, దాంట్లో ఎవరైనా కొత్తగా ఇంట్రడ్యూస్ అయ్యేటువంటి వాళ్ళు ఎవరైనా కూడా తనకున్న టాలెంట్ అంతా చూపించుకోవడం కోసం చేసే ప్రయత్నం చేశారు. అలా కాకుండా ఇది ఎంతో కుటుంబ విలువలు భావోద్వేగాలు ఉన్నటువంటి సినిమాగా ఈ యొక్క జూనియర్ గురించి చెప్పారు సెంథిల్ కుమార్. సో ఈ సినిమా కూడా విజయవంతం కావాలని, సెంథిల్ ఫ్యూచర్లో మంచి దర్శకుడిగా కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుందాం. సాక్షి సినిమా పవర్ఫుల్ గౌడ్ నాయుడు, ఇది ఆల్రెడీ మనం అనుకున్నాం. 2 ప్రపంచాలు 4 పాత్రలు అనేది హీరో అల్లు అర్జున్ సంబంధించినటువంటి కూడా ఆల్రెడీ మనం ఇంతకుముందు అనుకున్నాం. దీంట్లో ఏమైనా డిఫరెంట్గా ఇచ్చడం చూసే ప్రయత్నం చేద్దాం. హీరో అల్లు అర్జున్కి ఇప్పటివరకు ద్విపాత్ర అభినయం చేసే అవకాశం రాలేదు. అలాంటిది ఒకే సినిమాలో అల్లు అర్జున్ ఏకంగా 4 పాత్రలు చేస్తే ఎలా ఉంటుందో చూసే అవకాశాన్ని కల్పించారన్నారట తమిళ దర్శకుడు అట్లీ. అల్లు అర్జున్ హీరోగా అట్లీ దర్శకత్వంలో ఓ భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం దీపికా పదుకోనే హీరోయిన్ నటిస్తున్నారు. రష్మిక మందన్న, మృణాల్ ఠాకూర్, జాన్వీ కపూర్లు కూడా ఈ సినిమాలో భాగమయ్యారని, భాగ్యశ్రీ బోర్సి అలియా ఎఫ్లా ఎవరో ఒకరు ఈ సినిమాలో నటిస్తారనే టాక్ తెరపైకి వచ్చే సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది. తాజాగా ఈ సినిమా గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారంలోకి వచ్చింది. అదేంటంటే ఈ చిత్రంలో అల్లు అర్జున్ 4 పాత్రల్లో కనిపిస్తారని, తాత, తండ్రి, 2 కొడుకులు ఇలా ఈ 4 పాత్రల్లోనూ ఈ హీరో కనిపిస్తారని, 2 ప్రపంచాల నేపథ్యంలో 2 విభిన్నమైనటువంటి కాలమానాలతో ఈ సినిమా ఉంటుందని బోగట్ట. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం 2027లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. ఇది నిజానికి పూర్తి భిన్నంగా ఉంది. మనం ఈనాడులో చూసినటువంటి వార్తకి భిన్నంగా ఉంది. ఈనాడులో రకరకాల రూమర్స్ వచ్చినప్పటికీ దీంట్లో 3, 4 కాదు, కానీ కేవలం 2 పాత్రల్లోనే తండ్రి కొడుకులుగా నటిస్తున్నాడు అల్లు అర్జున్ అని చెప్పారు. కానీ నిజానికి అల్లు అర్జున్ దీంట్లో 4 పాత్రలు చేస్తున్నారని, తండ్రి కొడుకులుగా అంటే 2 పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళకి తాత, తండ్రి, 2 కొడుకులు, ఇలా 4 పాత్రల్లో నటిస్తున్నాడు అనేది ఈ యొక్క వార్త. మరి ఏది నిజమో మనం 4 అవుతే కానీ అధికార ప్రకటన వస్తే కానీ మనం చెప్పలేం. ప్రతి ఇంట్లో విక్రాంత్ ది 100 చిత్రంలో ప్రతి పాత్రకి ప్రాముఖ్యత ఉంది. సినిమాని థియేటర్స్లో చూడటం ఏ ఒక్కరిని నిరుత్సాహపరచదు. మా సినిమా నచ్చలేదని ఒక్కరు చెప్పినా సరే నేను దేనికైనా సిద్ధం, అంత నమ్మకంగా చెబుతున్నా అని ఆర్కే సాగర్ అన్నారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ దర్శకత్వంలో ఆర్కే సాగర్, మిషా నారంగ్ జోడీగా ధన్య బాలకృష్ణ కీలక పాత్ర పోషించిన చిత్రం ది 100. రమేష్ కరుటూరి, వెంకీ కుషడపు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 11న విడుదలైంది. ఈ సందర్భంగా శనివారం హైదరాబాద్లో నిర్వహించిన థ్యాంక్స్ మీట్లో ఆర్కే సాగర్ మాట్లాడుతూ, నేను చేసిన ఆర్కే నాయుడు పాత్రలాగానే విక్రాంత్ ఐపీఎస్ క్యారెక్టర్ కూడా ప్రేక్షకుల్ని నచ్చుతుంది, ఇంకా మంచి కథ చెప్పాలనే స్ఫూర్తిని ప్రేక్షకులకు ఇచ్చారు అని తెలిపారు. రాఘవ్ ఓంకార్ శశిధర్ మాట్లాడుతూ, సమాజంలో సవాళ్ల గురించి తీసిన సినిమా ఇది. ప్రతి ఇంట్లో విక్రాంత్ లాంటి క్యారెక్టర్ ఉండాలని ప్రేక్షకులు కోరుకోవడం నాకు నచ్చింది అన్నారు. మా చిత్రానికి ముఖ్యంగా మహిళలు చాలా కనెక్ట్ అవుతున్నారు. ప్రేక్షకులు పతాక సన్నివేశాల్లో చప్పట్లు కొడుతుండటం సంతోషంగా ఉంది అని రమేష్ కౌటూర్ తెలిపారు. మిషా నారంగ్, నటుడు రాజా రవీంద్ర, పాటల రచయిత రాంబాబు గోసాలా మాట్లాడారు. ఇది ఆర్కే సాగర్ సంబంధించి చూసాం మనం. మొగలి రేకుల్లో ఆర్కే అనేటువంటి పోలీస్ క్యారెక్టర్ ద్వారా అందరికీ దగ్గరైనటువంటి ఆర్కే సాగర్ కథానాయకుడిగా వస్తున్న సినిమా ది 100 అనేటువంటి సినిమా సంబంధించినటువంటి వార్త అయితే ఇది 11 తారీఖు రిలీజ్ అయింది. నిన్న 12 కాబట్టి 12న వాళ్ళు థ్యాంక్స్ మీట్ని ఈ సినిమా చూసి ఆదరిస్తున్న ప్రేక్షకులకి థ్యాంక్స్ చెప్పే క్రమంలో ఈ యొక్క ప్రెస్ మీట్లో ఏదైతే మాట్లాడారు. మధ్యతరగతి తెలుగు అబ్బాయి సంతోష్ శోభన్ హీరోగా. ఆ టెక్నాలజీతో ఫైట్ చేయలేం. సో అదొకటి. ఇక్కడ వాస్తవ ఘటనలతోటి అధర్వ నిమిష సంబంధించి అధర్వ మురళి నిమిష సంజయ్ జంటగా నటించిన చిత్రం DNA. నెల్సన్ వెంకటేషన్ దర్శకత్వం వహించారు. ఇటీవల తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ సినిమా మై బేబీ పేరుతో తెలుగులో విడుదల కానుంది. ప్రేమిస్తే జర్నీ, షాపింగ్ మాల్
పిజ్జా వంటి విజయవంతమైన అనువాద చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత సురేష్ కొండేటి మై బేబీని ఈ నెల 18న తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా సురేష్ కొండేటి మాట్లాడుతూ 2014లో ఒక ఆర్కిటెక్ట్ జీవితంలో జరిగిన దుర్ఘటన నేపథ్యంలో మై బేబీ కథ సాగుతోంది. క్రైమ్ థ్రిల్లర్గా రూపొందిన ఈ సినిమా గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో భావోద్వేగాలతో ఉంటుందని తెలిపారు. మనం ప్రేమిస్తే చూసే మంచి సినిమాలని ఈయన అందించారు. ఒకటి రెండు మామూలు సినిమా అయినప్పుడు కూడా ఎక్కువ శాతం ప్రేమిస్తే, జర్నీ, షాపింగ్ మాల్, పిజ్జా ఒక డిఫరెంట్ లవ్ స్టోరీస్ని తమిళ్, మలయాళం నుంచి తీసుకొని వాటిని డబ్ చేసి తెలుగులో అందించేటువంటి నిర్మాతల్లో ఒకరు ప్రముఖ సినీ పాత్రికేయుడు సంతోష మ్యాగజైన్ అధినేత సురేష్ కొండేటి. సురేష్ కొండేటి ప్రొడక్షన్లో వస్తున్నటువంటి మరో సినిమా, అంటే అతను రీమేక్ చేసే డబ్ చేసిన సినిమా ఇది మై బేబీ అనేటువంటి పేరుతో వస్తుంది. ఈ సినిమాకు సంబంధించి అది అద్భుతంగా ఉండబోతుందని చెప్పేసి నిన్న ఒక ప్రెస్ మీట్లో ఆయన తెలియజేశారు. చూద్దాం ఎలా ఉంటుందో. ఇది కూడా గత ఆయన సినిమాల మాదిరిగానే ప్రేక్షకాదరణ పొందాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఇదేంటి సంతోష్ శోభన్ గురించి చూద్దాం. మధ్యతరగతి తెలుగు అబ్బాయి సంతోష్ శోభన్ హీరోగా నటించిన తాజా చిత్రం కపుల్ ఫ్రెండ్లీ. అశ్విన్ చంద్రశేఖర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మూనసా వారణాసి హీరోయిన్ గా నటించారు. యూవీ క్రియేషన్ సమర్పణలో యూవీ కాన్సెప్ట్స్ లో ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ సినిమా త్వరలో తెలుగు, తమిళ భాషల్లో విడుదలకు సిద్ధమవుతోంది. కాగా జూలై 12న సంతోష్ శోభన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ప్రత్యేక పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మ్యూజికల్ రొమాంటిక్ లవ్ స్టోరీగా కపుల్ ఫ్రెండ్లీ తెరకెక్కనుంది. చెన్నైలో లైఫ్ లీడ్ చేస్తున్న ఓ మధ్యతరగతి తెలుగు అబ్బాయిగా సంతోష్ శోభన్ కనిపిస్తారు. చెన్నై నేపథ్యంలో సాగే ఓ ప్రేమ కథ చిత్రం ప్రేక్షకులకి కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటుంది అని చిత్ర బృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా దినేష్ పురుషోత్తమన్, సంగీతం ఆద్యంత రవీంద్రన్. ఈ సంతోష్ శివన్ మనం చూసాం. సంతోష్ శోభన్ గత వర్షం లాంటి సినిమాలు, అద్భుతమైన సినిమాలను చేసినటువంటి శోభన్ దర్శకత్వం కొడుకే ఈ యొక్క సంతోష్ శోభన్. అతను గతంలో పలు సినిమాల్లో ప్రేక్షకుల ఆదరణని పొందాడు. సో ఈ క్రమంలోనే అతని యొక్క మరో సినిమానే ఈ యొక్క మధ్యతరగతి తెలుగు అబ్బాయి లాగా ఉండేటువంటి కపుల్ ఫ్రెండ్లీ అనే సినిమా. ఈ సినిమాతోటి మళ్ళీ మన ముందుకు వస్తున్నారు. ఇది కూడా సక్సెస్ కావాలని చెప్పి కోరుకుందాం. వాస్తవ కథల ఆధారంగా ఇక మనం వెలుగు దినపత్రికలు కూడా ఏమైనా ఉన్నాయేమో యూస్ఫుల్, ఇంతకంటే కొత్తగా ఉన్నటువంటి వార్తలు ఏమైనా చూసే ప్రయత్నం చేద్దాం. వెలుగు దినపత్రికల్లో కూడా మనకి పెద్దిలో గౌరవ నాయుడుగా అనేది ఒకటి, సెంథిల్ సంబంధించింది ఒకటి, తప్పించుకోని సమస్య ప్రేమ అని చెప్పేసి శ్రీ గౌరీ ప్రియ, అలానే అశోక్ సంబంధించి ఇది ఒకటి చూద్దాం. ఇది బాగా ఇంట్రెస్టింగ్ గా వచ్చింది ప్రోమో. ఇది స్నేహితులు ప్రత్యర్థులు అయితే ఆది పినిశెట్టి, చైతన్యరావు లీడ్ రోల్స్ లో దేవాకట్ట, కిరణ్ జయకుమార్ తెరకెక్కించిన వెబ్ సిరీస్ మయసభ విజయ్ కృష్ణ లింగమనేని శ్రీహర్ష నిర్మించారు. శనివారం టీజర్ విడుదల చేశారు. ఇద్దరు గొప్ప స్నేహితులు రాజకీయ ప్రత్యర్థులుగా ఎలా మారారు అనేది మెయిన్ కాన్సెప్ట్. ఇందులో కాకర్ల కృష్ణను నాయుడుగా ఆది పినిశెట్టి, కాకర్ల కృష్ణను నాయుడుగా ఆది పినిశెట్టి, ఎంఎస్ రామిరెడ్డిగా చైతన్యరావు, ఐరావతి బస్సు పాత్రలో దివ్య దత్తా నిర్మించారు. సిరీస్ లోని రెండు ప్రధాన పాత్రలు, వారి మధ్య వచ్చే సన్నివేశాలు, చివరికి పిల్లనిచ్చిన మామతోనే ఉనికి కోసం పోరాడుతున్నాను, ఈ రోజు నువ్వు గెలిస్తే ఆ గెలుపు నా చేతిలో వెన్నుపోటు అనే భారంగా మారుతోంది. అలాంటి డైలాగులు తెలుగు రాష్ట్రాల్లోని ఇద్దరు ప్రముఖ రాజకీయ నేతలను గుర్తు చేసేలా ఉన్నాయి. ఆగస్టు 7 నుంచి సోనీ లివ్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది. ఇది ప్రోమో నేను చూశాను. ముసుగులో గుద్దాట అవసరం లేదు. ఇది చంద్రబాబు నాయుడు, ఇది రాజశేఖర్ రెడ్డి. ఈ ఇద్దరిని కూడా వారి యొక్క ఫ్రెండ్షిప్ ఎలా ఉంది, ఎలా మొదలైంది, రాజకీయంగా వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ప్రయాణం కొనసాగింది, వారి జీవితాల్లో వచ్చిన మలుపులు ఏంటి అనేటువంటి కథాంశంతో దేవాకట్ట, మంచి దర్శకుడు దేవాకట్ట దర్శకత్వంలో వస్తున్న సినిమానే ఈ యొక్క మయసభ అంటే రాజకీయాలు ఎలా ఉంటాయని చెప్పేటువంటి ఆ యొక్క ఇతివృత్తాన్ని తీసుకొని చేస్తున్న సినిమా. రాజకీయాల మీద అద్భుతంగా చేయగలడు దేవాకట్ట అని గతంలో ఆయన సినిమాలు ప్రూవ్ చేశాయి. ఈ నేపథ్యంలో ఆ ప్రోమో చూస్తే ఎవరికైనా అర్థమైపోతుంది. రాజశేఖర రెడ్డి ఇతరైతే దాదాపుగా రాజశేఖర రెడ్డి గారి గెటప్ లో ఉన్నారు, కానీ ఆది పినిశెట్టి అలా లేకపోయినప్పుడు కూడా ఆ క్రాఫ్, ఆ పీరియాడిక్ వచ్చేసి అదే విధంగా ఉంది. నాయుడు అనే క్యారెక్టర్, ఇది రెడ్డి క్యారెక్టర్. చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి అని చెప్పేసి ఎవరికైనా ఇట్లే అర్థమైపోతుంది. కాదే ఏమైనా బహుశా టెక్నికల్ గా ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనుకున్నారో, లేకపోతే కోర్టుకు వెళ్ళే అవకాశాలు ఉంటాయని అనుకున్నారేమో. కేసులకి భయపడి డైరెక్ట్ గా పేరు అయితే చెప్పట్లేదు. అందరూ ఆర్జీవీ లాగా డైరెక్ట్ పేరు పెట్టి చేయలేరు కదా. సో అందుకే ఈ విధంగా పేర్లు మార్చి అదేవిధంగా రాజకీయ నేపథ్యంలో తీసినటువంటి సినిమా లాగా అయితే స్పష్టంగా అర్థమవుతుంది. ప్రోమో చూసినటువంటి మినిమం కొద్దిగా పొలిటికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు, రాజశేఖర రెడ్డి ఇద్దరు అనే విషయాన్ని అర్థమైపోతుంది. కానీ దేవాకట్ట దర్శకత్వం, డైలాగ్స్ ఎలా ఉన్నాయనేది చూడాలి. మరి
ఆగస్ట్ 7 నుంచి స్ట్రీమింగ్ అవుతుందంట. కిస్ సీన్స్ తీసేసిన హట్ అయినట్టు తమ్ముడు. సో ఇక్కడ రష్మిక మందన సంబంధించి ఒక పెద్ద ఇదైతే చేశారు. రష్మిక మందన్న దీక్షిత్ శెట్టి జంటగా నటిస్తున్న చిత్రం ది గర్ల్ ఫ్రెండ్. నటుడు రాహుల్ రవీంద్రన్ దీనికి దర్శకుడు. అల్లు అరవింద్ సమర్పణలో ధీరజ్ ముగిలిని విద్యా కుప్పిని నిర్మిస్తున్నారు. శరవేగంగా షూటింగ్ జరుపుతోంది. రష్మిక దీక్షిత్ శెట్టి జంటపై ఇటీవల ఓ పాటను చిత్రీకరించారు. నదివే అంటూ సాగే ఈ పాటను ఈ నెల 16న విడుదల చేయనున్నట్లుగా తెలిపారు. చేస్తూ స్పెషల్ పోస్టర్ను రిలీజ్ చేశారు. ఇందులో రష్మిక దీక్షిత్ ఒకరినొకరు చేయి పట్టుకొని కనిపిస్తున్నారు. ఈ మెలోడీ సాంగ్ ను హేమష్ అబ్దుల్ కంపోజ్ చేశారు. వహాబ్ చిత్రీకరణ తుది దశలో ఉన్న ఈ మూవీ రిలీజ్ డేట్ ను త్వరలోనే అనౌన్స్ చేయనున్నారు. ఓవైపు హీరోయిన్ గా వరుస సినిమాలు చేస్తూనే ఫిమేల్ లీడ్ గాను సత్తా చాటుతుంది రష్మిక. ఈమె ప్రధాన పాత్రలో పోషిస్తున్న మరో చిత్రం మైసా షూటింగ్ దశలో ఉంది. సో ఇది రష్మిక మందన సంబంధించినటువంటి చాలా బోల్డ్ గెటప్ లో కనిపిస్తుంది ఇక్కడ. సో రష్మిక మందన లేడీ ఓరియంటెడ్ సినిమాలతో పాటుగా ఇలా కొత్త హీరోలతోటి కూడా యువ హీరోలతో కూడా నటిస్తున్నారు. అదేవిధంగా లేడీ ఓరియంటెడ్ సినిమాలు పెద్ద సినిమాలు కూడా యాడ్ చేస్తూ చాలా బిజీగా ఉన్న రష్మిక మందన ఈ యొక్క సినిమాలో ద గర్ల్ ఫ్రెండ్ అనేటువంటి సినిమాలో హీరోయిన్ నటిస్తుంది. దీనికి సంబంధించిన తాజా వివరాలు అయితే ఇక్కడ ఈ చిత్ర బృందం తెలియజేశారు. సో ఇక పోతే ఇక్కడ నాన్ సెన్స్ కిస్ సీన్స్ తీసేస్తారా? ఓ హాలీవుడ్ సినిమాలో ముద్దు సీన్ను తొలగించిన సెన్సార్ బోర్డు తీరుపై బాలీవుడ్ నటి శ్రేయా ధన్వంతరి సీరియస్ అయింది. అలాంటి చర్య వల్ల ప్రేక్షకులు థియేటర్లకు దూరం అవుతున్నారని, సెన్సార్ బోర్డు ప్రేక్షకులను చిన్నపిల్లలా భావిస్తుందని, థియేటికల్ ఎక్స్పీరియన్స్ ను ఆస్వాదించకుండా చేస్తుందంటూ ఆమె ఆందోళన వ్యక్తం చేసింది. ఈ వివరాల్లోకి వెళ్తే డేవిడ్ కొరెన్స్వెబ్ట్ రెచల్ లీడ్ రోల్ నటించినటువంటి హాలీవుడ్ మూవీ సూపర్ మ్యాన్ ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ మూవీలో ఇండియన్ వెర్షన్ లో 33 సెకండ్ల ముద్దు సీన్తో పాటుగా హీరోకి సంబంధించిన కొన్ని డైలాగ్స్ ని సెన్సార్ అభ్యంతరంలో తొలగించింది. దీనిపై శ్రేయా ధన్వంతరి ఆగ్రహం వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ప్రేక్షకులేమి చిన్నపిల్లలు కాదని, వాళ్ళు ఏం చూడాలో కూడా సెన్సార్ బోర్డే చెప్పేస్తుందా అని ఆమె ప్రశ్నించింది. ఓవైపు పైరసీ, మరోవైపు లీకులు అంటూ సినిమాలపై చాలా దాడులు జరుగుతున్నాయి. ప్రేక్షకులు థియేటర్స్కు రావడానికే పోయింది. ఈ పరిస్థితుల్లో ఇలాంటి కత్తిరింపులు ఎక్కువైతే జనం థియేటర్స్కి ఎలా వస్తారంటూ ఆమె సెన్సార్ బోర్డు తీరుపై తప్పు పట్టింది. ఆమె కామెంట్స్ కు సోషల్ మీడియాలో వైరల్ గా అవుతున్నాయి. ఫ్యామిలీ మ్యాన్, రివెంజ్ ఆఫ్ ది ఆర్టిస్ట్, స్కామ్ 1992 లాంటి వెబ్ సిరీస్ లో ఆమె గుర్తింపు పొందింది. సో తను చెప్పిన మాటలో కొంత వాస్తవం ఉన్నప్పటికీ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో నిజానికి సినిమాలోనే చూడాల్సిన అవసరం అయితే లేదు. ఆ ముద్దు సీన్లు మొబైల్ ఓపెన్ చేసి అరచేతిలోనే మన స్వర్గాన్ని చూసేటువంటి పరిస్థితి ఉంది. ఎలాంటిదంటే అలాంటి సీన్లు వచ్చేస్తున్నటువంటి ఈ పరిస్థితిలో ఇంకా సినిమాలు ఇప్పటికే తను చెప్పినట్టుగా థియేటర్లకి రానటువంటి ఈ పరిస్థితిలో ఆ ఉండే కొద్ది గొప్ప సీన్లు కూడా కట్ చేస్తే సినిమాకి ఎవరు వస్తారు అనేది తన యొక్క బాధగా తెలుస్తూ ఉంది. ఏది ఏమైనా కూడా సెన్సార్ బోర్డు ఉన్నదే అలాంటి దృశ్యాలను కట్ చేయడం కాబట్టి వాళ్ళ పని వాళ్ళు చేశారని చెప్పుకోవచ్చు. కానీ దాంట్లోనే కొన్ని షరతులు కొన్ని సడలించినట్టయితే బాగుంటుంది అనేటువంటి అభిప్రాయం కూడా వస్తున్నారు. సో ఎలాగూ ఏ సర్టిఫికేట్ ఇస్తారు, సినిమాలకు ముద్దు సీన్లు ఉన్నా బ్లడ్ సీన్లు ఉన్నా కూడా ఏ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ సర్టిఫికేట్ ఇస్తూ సినిమాలకి రిలీజ్కి ఒప్పుకోవటం అనేది బాగుంటుంది అనేది మనం భావించవచ్చు. సో ఇది ఈరోజు ప్రధాన దినపత్రికలో వచ్చినటువంటి సినిమా వార్తలు మనం చూసాము. సో రేపటి సినిమా వార్తలతో మళ్ళీ కలుద్దాము. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మాత్రం ఇప్పటిదాకా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే బెల్ ఐకాన్ కొట్టడం ద్వారా క్లిక్ చేయడం ద్వారా మా ఛానల్ సంబంధించిన ఏ వీడియో వచ్చినా వెంటనే మీకు నోటిఫికేషన్స్ రూపంలో అందుతాయి. కాబట్టి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. నచ్చితే మీ యొక్క వీడియోని వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మీరు మా నోటిఫికేషన్స్ పొందండి. ఇది ఈరోజు ఫిలిం న్యూస్. రేపటి మరో అంశంలో మరో ఒక టాపిక్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. చూస్తూనే ఉండండి CJ TV.